మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, తన అవినీతిని బట్టబయలు చేస్తే ఇకపై నియోజకవర్గంలో తలెత్తుకోలేరని మండిపడ్డారు. జడ్చర్ల నియోజకవర్గంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 4686 కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్టు తెలిపారు. అదే సమయంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ఎర్రగుట్ట కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికులకు ఇవ్వకుండా 2 లక్షలు తీసుకుని ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. త్వరలోనే ఆ ఇళ్లను ఖాళీ చేయిస్తానని హెచ్చరించిన ఆయన ప్రజలను పెట్రోల్ పోసుకోవాలని ప్రేరేపించడం సిగ్గుచేటని లక్ష్మారెడ్డిపై మండిపడ్డారు. త్వరలోనే లక్ష్మారెడ్డి అవినీతి బట్టబయలు చేస్తానని, ఆ తర్వాత ఆయన నియోజకవర్గంలో తలెత్తుకోలేరని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకాడరని అనిరుద్ రెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఓనన్న బయటికి తీసుకుంటే వస్తే పెట్రోల్ పోసుకోమని చెప్పిండు. ఆధారాలు కూడా ఉన్నాయి, ఎవరి ముందు మాట్లాడినారో. ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నావు లక్ష్మారెడ్డి గారు, ఒక మంత్రిగా చేస్తావు. పెట్రోల్ పోసుకోమని చెప్తావా నువ్వు? పెట్రోల్ పోసుకొని చచ్చిపోమని చెప్తావా నువ్వు? తప్పు కాదా? గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బయట వాళ్ళు వచ్చి జడ్చల వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళని బయటికి బొమ్మని చెప్తే పెట్రోల్ పోసుకోమని చెప్తావా? ఇంత నీచ రాజకీయాలకి దిగజారినవా అని అడుగుతున్నాను. నువ్వు పెద్దోన్నైనావు కాబట్టి బతికిపోయినావు. నాకన్నా చిన్నగా ఉంటుంటే మాత్రం నీ అంతు చూస్తుండని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నాకు సంస్కారం చెప్పి అమ్ముకొని బయట వాళ్ళు ఎక్కడో వనపడుతోలో ఎక్కడో బయట వాళ్ళు వచ్చి కబ్జా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు నేను బయటికి పంపించాలంటే పెట్రోల్ పోసుకొని సాగమంటున్నావు. అంటే నీ రాజకీయాల కోసము పేదవాళ్ళని బలి తీసుకోవాలనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో ఇండ్లు రావాల్సిన వాళ్ళకి అక్కడ ఇండ్లు వస్తాయి. ఎవరైతే దొంగతనంగా మొత్తాన్ని జడ్చర్ల మున్సిపాలిటీ మొత్తాన్ని సర్వనాశనం చేసింది లక్ష్మారెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చి చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. డాక్టర్ల స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. నేను వచ్చిన తర్వాత నర్సులు లేరంటే 22 మంది నర్సులని ఇక్కడ అపాయింట్ చేయించినాను మన జడ్చర్ల హాస్పిటల్లో. అదే కాకుండా డాక్టర్లు కావాలన్నాను. ఆ అసమర్థ ఎమ్మెల్యేని ఒకటే అడుగుతున్నాను, హాస్పిటల్ మారినప్పుడు ఆ లెటర్ పైన అది 100 పడకల హాస్పిటల్ అని రాసి ఉందా, 30 పడకల హాస్పిటల్ రాసి ఉందా అని అడుగుతున్నాను. నేను ఎప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసినాడు. మరి 2014లో గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు. 2018లో గెలిచిండు, తిరిగిండు తప్ప పనులు చేయలేదు. సంవత్సరంన్నర ఎలక్షన్ కన్నా ముందు పనులు చేయకుండా ఎలక్షన్ ప్రిపరేషన్ చేసిండంట. ఓడిపోయిన తర్వాత ఈరోజు వచ్చి రోడ్ల మీద కూర్చొని హాస్పిటల్లో డాక్టర్లు ఎందుకు లేరు అని అడుగుతున్నాడు. మళ్ళీ ఆయన అసమర్థ ఎమ్మెల్యే అనానా నువ్వు అనొద్దా? హెల్త్ మినిస్టర్గా ఉండి ఆయన హయాంలో 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్ కాలే, తీసుకొచ్చి నాలాలో పెట్టినాడు. నాలాలో పెట్టింది కాకుండా మళ్ళా పైనుంచి స్టాఫ్ లేదని నన్ను అడుగుతున్నాడు. మళ్ళీ నువ్వు ఆ రోజు హరీష్ రావుని తీసుకొచ్చి జడ్చర్ల ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు హాస్పిటల్ ఓపెన్ చేసినావు కదా, ఆ రోజు స్టాఫ్ ఎందుకు తీసుకురాలేదని చెప్పి అడుగుతున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఉదండపూర్ వాసులకి ఈరోజు వారికి R&R ప్యాకేజ్ అమౌంట్ వచ్చింది. అదే కాకుండా నిన్న సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా మాకు రావడం జరిగింది. ఇంకా 200 కోట్ల రూపాయలు 10 రోజుల్లో మీకు ఇస్తాము, అవార్డులు ఉదండపూర్కు కూడా తొందరగా రెడీ చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మంచి దినం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.